పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లెలో సంచలనంగా మారిన వంగవీటి సమావేశం. సోమవారం మదనపల్లె సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో వంగవీటి రాధా సింహ గర్జన. వంగవీటికి మదనపల్లెలో అడుగడుగున జన నీరాజనం. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, షాజహాన్లను అఖండ మెజార్టీతో గెలిపించాలని వంగవీటి మదనపల్లె ప్రజలకు పిలుపు. సీమ బలిజల పౌరుషం చూపాల్సిన తరుణం ఆసన్నమైంది. రాయలసీమలో ఒక్క సీటు కూడా కేటాయించని వైకాపాను దారుణంగా ఓడించండి. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను పిఠాపురంలో ఓడిస్తామంటున్న పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వారిని ఓడించండి. బలిజలు ఐకమత్యంతో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి. వంగవీటి రాధా ఆత్మీయ సదస్సులో మదనపల్లె బలిజ కాపు నేతల ప్రతిన. మదనపల్లె వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గెలుపుకు తండ్రి తనయుల పట్టు. బాధ్యతలు భుజస్కంధాలపై వేసుకుని అనుక్షణం పార్టీ గెలుపు కోసం కృషి. మొన్న మేమంతా సిద్ధం జగన్ సభ దిగ్విజయంలో ముఖ్య భూమిక వారిదే. నరేష్ కుమార్ రెడ్డి, ఆయన తనయుడు శశాంక్లకు పార్టీ శ్రేణుల ప్రశంసలు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో బయటపడుతున్న నోట్ల కట్టలు. దేశ చరిత్రలో మొదటిసారిగా అత్యధికంగా నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్ పట్టివేత. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4650 కోట్లు విలువ చేసే సొత్తును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 395.39 కోట్ల నగదు పట్టుకున్నట్లు తెలిపారు. 562.10 కోట్లు విలువ చేసే బంగారం మరియు గిఫ్ట్లు స్వాధీనం చేసుకున్నామని, ఈసీ 20,068.85 కోట్లు విలువ చేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. 489.31 కోట్ల విలువ చేసే మద్యం సీజ్ చేశారు. అలాగే ఏపీలో ఇప్పటి వరకు 125.91 కోట్ల నగదు సీజ్ అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 121.84 కోట్ల నగదు సీజ్ చేసినట్లు ప్రకటించారు. మదనపల్లె వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డిలకు పూల వర్షం కురిపించిన చిప్పిలి, బొమ్మన చెరువు, కోటవారిపల్లి, మాలేపాడు, పెంచిపాడు గ్రామస్తులు. అడుగడుగున బ్రహ్మరథం పలికిన రూరల్ మండల నాయకులు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 2 టన్నుల అరటి గెలల హారం. మదనపల్లె వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గెలుపు బాధ్యతలు తన భుజ స్కంధాలపై వేసుకుని అనుక్షణం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న నరేష్ కుమార్ రెడ్డి, ఆయన తనయుడు శశాంక్లు ఎలక్షన్ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇటీవల మేమంతా సిద్ధం సభ విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించిన నరేష్ కుమార్ రెడ్డి రూరల్ మండలంలోని 25 పంచాయతీల పరిధిలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. పార్టీ అధిష్టానం తన మీద ఉంచిన నమ్మకానికి న్యాయం చేస్తూ నిరంతరం పార్టీ కేడర్ను సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోమారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చిప్పిలి చలపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరటిగెల్ల హారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మదనపల్లి రూరల్ మండలంలోని చిప్పిలి, బొమ్మన చెరువు, కోటావారిపల్లి, మాలేపాడు, పెంచిపాడు పంచాయతీలలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు దండు కరుణాకర్ రెడ్డి, సర్పంచ్లు గణేష్, సాలమ్మ, నారాయణస్వాములతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు. సీమ బలిజల పౌరుషం చూపాల్సిన తరుణం ఆసన్నమైంది. రాయలసీమలో ఒక్క సీటు కూడా కేటాయించని వైకాపాను దారుణంగా ఓడించండి. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడిస్తామంటున్న పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వారిని ఓడించండి. బలిజలు ఐక్యమత్యంతో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి. ప్రముఖ కాపు నేత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా ముఖ్య అతిథిగా హాజరైన బలిజ కాపు రాజకీయ సమావేశం స్థానిక సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. జనసేన మదనపల్లె అధినేత శ్రీరామ రామాంజనేయులు అధ్యక్షతన వహించిన ఈ సమావేశానికి బలిజ సోదరులతో పాటు టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బలిజ నేతలు ఐక్యతతో తమ జాతి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందుకు రాజ్యాధికారం సాధించి తీరాలని తేల్చి చెప్పారు. జాతి శ్రేయస్సు కోరే జనసేన అధినేత మాటే వేదవాక్కు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ దోపిడీకి కొత్త మార్గాలు అన్వేషించడంలో వైకాపా నేతలు ఆరితేరిపోయారని ఆరోపించారు. 1000 కోట్లు కొల్లగొడుతూ మిగతా వర్గాలను అణిచివేయాలని చూస్తున్నారని విమర్శించారు.
పవన్ చిరు ఫ్యాన్స్ నాయకుడు రాయల్గని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారద్రోలాలని కోరారు. సీమలో 5% ఉన్న రెడ్లకు మాత్రమే అధిక సీట్లు కేటాయించారని విమర్శించారు. సీనియర్ మహిళా నేత రత్నమ్మ మాట్లాడుతూ ఒక్కొక్క మహిళ 10 మందిని కలిసి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఓట్లు అభ్యర్థించాలన్నారు. బలిజలకు న్యాయం జరగాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలన్నారు. రాయల్ యూత్ సొసైటీ ప్రసాద్ మాట్లాడుతూ బలిజల అభివృద్ధి సంక్షేమం వారి పిల్లల భవిష్యత్తు కూటమి గెలుపుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కాపునాడు నేత ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ బలిజ జాతికి రోల్ మోడల్ అయిన వంగవీటి ఫ్యామిలీ మాటకు కట్టుబడి ఉంటామన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జనసేన, టీడీపీ కూటమిదే విజయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విద్యాసాగర్, మధుబాబు, చిన్నబాబు, శివరాం రాయల్, అడపా సురేంద్ర, పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నాయకులు, బలిజకుల బాంధవులు, మహిళలు పాల్గొన్నారు. గుర్రంకొండలో వైసీపీకి భారీ షాక్. టీడీపీలోకి తన అనుచరులతో కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరిన వైసీపీ మాజీ కన్వీనర్ మనోహర్ రెడ్డి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వనుంది. కార్మికుల ప్రమాద బీమా 10 లక్షలకు పెంచనుందని కిషోర్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ నియోజకవర్గంలో టీడీపీలోకి వరుస వలసలు రోజురోజుకి కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీకు భారీ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గుర్రంకొండ మండలంలోని మాజీ వైసీపీ కన్వీనర్ మనోహర్ రెడ్డి తమ అనుచరులతో కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన స్థానం కల్పిస్తూ గుర్తింపు కల్పిస్తామన్నారు. ఆయన గుర్రంకొండ పట్టణంలోని పలు వీధుల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటా తిరిగి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సంక్షేమాలు వివరిస్తూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్దారులకు చంద్రబాబు బంపర్ ఆఫర్ పెట్టారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4,000 పెంచుతూ ఏప్రిల్, మే, జూన్ నెలకు 1,000 చొప్పున 3,000 కలిపి జూలైలో ఒకేసారి 7,000 రూపాయలు ఇస్తారని, అలాగే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో కార్మికులకు ప్రమాద బీమా 5 లక్షలు ఇచ్చేవారని, వైసీపీ 5 ఏళ్ల అధికారంలో జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి కార్మికులను మోసం చేశారని, దానిని 10 లక్షలకు పెంచి అన్ని విధాలుగా అన్ని రంగాల కార్మికులను ఆదుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, నల్లారి అభిమానులు పాల్గొన్నారు. మదనపల్లిలో సంచలనంగా మారిన వంగవీటి రాధా సమావేశం. సోమవారం మదనపల్లి సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో వంగవీటి రాధా సింహ గర్జన. వంగవీటికి మదనపల్లిలో అడుగడుగునా జన నీరాజనం. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, షాజహాన్లను అఖండ మెజార్టీతో గెలిపించాలని వంగవీటి మదనపల్లి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రముఖ కాపు నాయకులు వంగవీటి రాధా సోమవారం మదనపల్లె సందర్శన పట్టణంలో సంచలనం సృష్టించింది. స్థానిక టీడీపీ అభ్యర్థి షాజహాన్ను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన వంగవీటి తర్వాత షాజహాన్తో కలిసి స్థానిక సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో మదనపల్లెలో అఖిల బలిజ సేవా సమితి సమావేశానికి హాజరయ్యారు. మదనపల్లె పరిసర ప్రాంతాల నుంచి సమావేశానికి హాజరైన అశేష బలిజ లోకం వంగవీటికి అఖండ స్వాగతం పలికారు. వంగవీటి స్థానిక జనసేన అధినేత శ్రీరామరామాంజనేయులు టీడీపీ అభ్యర్థి షాజహాన్తో కలిసి సమావేశ మందిరంలోకి చేరినప్పుడు ఆ ప్రాంతమంతా హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది. కరతాళ ధ్వనులు మిన్నంటాయి. మహిళలు, యువత, గ్రామీణులు వంగవీటికి నీరాజనం పట్టారు. వంగవీటి రాధా రాక ప్రకటించిన సమయానికన్నా గంటన్నర ఆలస్యమైన చెక్కు చెదరని జనం ఆయన మాటల కోసం 1000 కళ్లతో ఎదురు చూశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అలాగే షాజహాన్కు మద్దతుగా ఆదివారం ఇదే ప్రాంగణంలో జరిగిన బలిజ ఆత్మీయ సదస్సు ఒక సంచలనం అయితే, సోమవారం వంగవీటి రాధా ముఖ్య అతిథిగా జరిగిన సమావేశం అత్యంత సంచలనంగా మారింది. నియోజకవర్గంలో దాదాపు 40,000కు పైగా ఉన్న బలిజ ఓట్లు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలను డిసైడ్ చేస్తాయనే చర్చ ఉన్న నేపథ్యంలో ఈ 2 సమావేశాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికి గ్యారంటీ ఇచ్చేశాయనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా అలాగే షాజహాన్ బాషాను ఎమ్మెల్యేగా గెలిపించాలని వారికి మద్దతుగా వంగవీటి రాధా సోమవారం మదనపల్లె సందర్శించారు. ఈ వంగవీటి మదనపల్లె పర్యటన ఆశాంతం సంచలనమైంది. యువత ఉర్రూతలూగింది. వంగవీటిని చూడటానికి మహిళలు పోటెత్తారు. కుల మతాలకు అతీతంగా జనం వంగవీటికి అఖండ స్వాగతం పలికారు. వంగవీటి మదనపల్లె సందర్శన దృశ్యమాలిక మన జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేకం. తప్పక వీక్షించండి ఈ న్యూస్ బులెటిన్ లో. వంగవీటి 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 వంగవీటి
నా పేరు రాధా. మీ నాయకులు ఎంత నొక్కేసారో చెప్తే కూడా బాగుంటుంది చెప్తే బాగుంటుంది కూడా మీ అందరికీ తొందర కోరుకుంటా ఉన్నాం. సంక్షేమం అందజేసాం చెప్పంటూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆలోచించుకుని అడుగుతున్నాను. నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెరిగినాయి గత 5 సంవత్సరాల్లో అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆలోచించుకుని కోరుతా ఉన్నాను. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎంత? ఈ నెల 18న పీలేరులో నామినేషన్ దాఖలు చేయనున్న కిషోర్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ, నల్లారి కుటుంబ అభిమానులకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఈ నెల 18వ తేదీన 4 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ కూటమి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఆయన సోమవారం గుర్రంకొండ మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు పట్టణంలోని తిరుపతి రోడ్డు, కోటపల్లె క్రాస్, వివేకానంద సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీగా వెళ్లి అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని కలకడ, కలికిరి, వాల్మీకిపురం, పీలేరు, గుర్రంకొండ, కేవీపల్లి మండలాల నుంచి నియోజకవర్గ పరిధిలో గ్రామాన క్షేత్రస్థాయిలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, నల్లారి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని కానీ విని ఎరుగని రీతిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 18వ తారీఖున మనము పీలేరులో నామినేషన్ వేస్తున్నాము. మొన్న కూడా కలిగిలో చెప్పడం జరిగింది. 4 గంటలకు అందరూ దయచేసి కోటపల్లి క్రాస్ ఏదైతే తిరుపతి రోడ్లో ఉందో అక్కడి నుంచి మొదలయ్యి మనం నామినేషన్కి ఎంఆర్ ఆఫీస్కి పోతాము. ఖచ్చితంగా 4 గంటలకు అందరూ దయచేసి ఆ రోజు ఏ విధంగా అయితే చంద్రబాబు మీటింగ్ పీలేరుకి మనం పోయినామో అది మోటార్ సైకిల్ కావచ్చు, ఆటోలు కావచ్చు, జీపులు కావచ్చు, భారీ ఎత్తున రావాలా. మనమంతా కూడా మళ్ళా ఇంకో ర్యాలీ అనేది మళ్ళీ ఉండదు. పీలేరులో లాస్ట్ ఇదే ర్యాలీ కాబట్టి ఖచ్చితంగా అందరూ కార్యకర్తలు, నాయకులు, ప్రతి మండలానికి సంబంధించిన నాయకులు, గురంకొండ కావచ్చు, కలకట్ట కావచ్చు, డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కమిటీ ఆన్ యాక్సెసిబుల్ ఎలక్షన్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ మెంబర్ గా వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి నియామకం. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాయచోటి మరియు అన్నమయ్య జిల్లా వృద్ధులు, దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ అధికారి కృష్ణ కిషోర్, వెలుగు సంస్థ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వెలుగు సిబ్బందికి రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ కిషోర్ మాట్లాడుతూ మన మదనపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో గల దివ్యాంగులను పర్యవేక్షించి వారికి ఓటు హక్కు ప్రయోజనాలు, వారి హక్కులను, సౌకర్యాల గురించి చెప్పడం మన బాధ్యతని, మన వెలుగు సంస్థకు ఈ అవకాశం ఇవ్వడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలిపారు. సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా సీఎస్ఓగా నియమించినందుకు రాయచోటి మరియు అన్నమయ్య జిల్లా కలెక్టర్కి, సంక్షేమ శాఖ అధికారి శ్రీ కృష్ణ కిషోర్కి, సూపరింటెండెంట్ శ్రీకాంత్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, వెలుగు ప్రిన్సిపల్ లీనా కుమారి, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కలంకణం ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.